ఆ అమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి హోటల్లో కూర్చొని మందు కొట్టారు. రేపొద్దున నీ ఇంటి ముందు కూర్చొని బల్లేసుకుని మందు కొట్టిన రోజున ఆ రోజు గగ్గోలు పెడతావు గాని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నేనేమైపోవాలి, నా సాంప్రదాయం ఏమైపోవాలి, ఈ దౌర్జన్యాలు ఎవరు కట్టాలి అని నీ దగ్గరికి వచ్చిన రోజున మాట్లాడడానికి నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మవారికి జరిగితేనే మాట్లాడడానికి నీ నోరు పెగల్లేదు. ఇంత స్వార్థమా? నువ్వు హిందువేనా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఆ అమ్మవారు అక్కడ ఉండబట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఆ అమ్మవారు అక్కడ ప్రతి ఇంటిని కాపాడుతుంది, ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నటువంటి ఆ శక్తి ఏ విధమైనటువంటి సమస్యల్ని ఈ రోజు ఎదుర్కొంటుందో దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయినటువంటి హిందువులారా, అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాలకి కారణము కేవలము మీ మౌనం అనుకోండి, మీ చేతగానితనం అనుకోండి. మేడం, దీనిలో ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు చిట్ట చివరి కార్యకర్త నుంచి మనకి ఎంతమందిని చూసినా కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్మీ సోల్జర్ని మనం ఎట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలా చూస్తే మనకి ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో మనకు అట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఈ తప్పుల్ని కప్పుపుచ్చడానికి అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ లీడర్, లోకల్ లీడర్, అతను ఒక మండల అధ్యక్షుడు సాయినాథ్ అని, ఇదంతా తెలిసి ఇదంతా చూసి అమ్మవారు చూస్తున్నారని ఒక భయం లేకుండా వాళ్ళు ఇక్కడ తప్పే జరగలేదు, ఒకే బియర్ బాటిల్ గోదావరి నదిలో కొట్టుకొని వచ్చింది, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేవాలయాల్ని కావచ్చు, మన ధర్మాన్ని కాపాడుతుంది బీజేపీ అని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ విషయం విన్న తర్వాత? ఆయనకి నేనేం చెప్పట్లేదండి, నేనేం చెప్పను. ఎందుకనంటే అమ్మవారు చెప్తుంది. బికాస్ బీజేపీ అనేటటువంటి దాంట్లో ఆయన ఉన్నాడు తప్పితే ఆయనలో బీజేపీ లేదు. ఎగ్జాక్ట్లీ. బీజేపీ పార్టీలో ఆయన ఉన్నాడు, పదవి కోసం ఉన్నాడో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దందాలు చేసుకోవడానికి ఉన్నాడు. బీజేపీలో ఆయన ఉన్నాడు తప్ప ఆయనలో బీజేపీ లేదు. బీజేపీ ఉండి ఉన్నట్టయితే ఈ దరిద్రమైనటువంటి మాట మాట్లాడుతూ గోదావరి నుంచి కొట్టుకొచ్చినటువంటి బాటిల్ గట్టెక్కి హోటల్లోకి వచ్చిందా అండి? మాట్లాడడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నారు మిస్టర్? మీరు ఎవరు ఏ మాట మాట్లాడినా యావత్ ప్రపంచం చూస్తుందని అర్థం చేసుకోండి. కేవలం ఒక చిన్న చితక ఈ రోజు చెప్తున్నాను కదా, హిందువులు ఎంత చైతన్యం అయ్యారు అనంటే దేవాలయాలకు కానీ దేవతలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి అపవిత్రత జరిగింది అనంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తున్నాము, మేము కూడా చూస్తున్నాము. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఒక మండలాధ్యక్షుడు ఏం మాట్లాడాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి? ముందు దాన్ని ఖండించాలి. గోదాట్లో బీర్ బాటిల్ కొట్టుకురావడం ఒకటే కొట్టుకొచ్చిందా? రోజు కొట్టుకురావా అంటే ఒకళ్ళే తాగారా? ఏం మాట్లాడుతున్నారు? పార్టీల నీడన చేరి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా రేపొద్దున జనం ఎలా గుర్తిస్తారు? ఒకవేళ మీరు అక్కడ ఉన్నా మీ చర్యలన్నిటినీ ఎండగట్టి బీజేపీ పార్టీని అలర్ట్ చేయడానికి ఈ రోజు మీడియా సిద్ధంగా ఉంది. ఎవరు కూడా అంత తేలిగ్గా లేరు. దయచేసి మిస్టర్ మీరు ఎవరైతే ఉన్నారో మిస్టర్ సాయి, మీ వర్డ్స్ ని విత్డ్రా చేసుకోండి. అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి అమ్మవారి పట్ల జరుగుతున్నటువంటి ఆ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అకృత్యాలు మొత్తాన్ని మీరు అరికడతారా, అడ్డుకుంటారా, లేకపోతే మమ్మల్ని అందరినీ కలిసి అక్కడికి రమ్మనమంటారా? చెప్పండి. ఎందుకనంటే ఎక్కడ ఉన్నారు అమ్మవారు? మీ బాసర్ని అమ్మ మొగుడు సొమ్ము కాదు, లేకపోతే పెద్దమ్మ గుడి అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ అమ్మలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ము కాదు. దేవత, హిందూ దేవుళ్ళు, హిందువు ఎక్కడున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. హిందువులు ఎక్కడున్నా కూడా ఆ దేవతల సంతతే. ఆ అమ్మవార్లకు గాని అయ్యలకు గాని ఏదైనా జరిగినా ఏ మూల ఉన్నా హిందువు అక్కడికి వచ్చే తీరుతాడు. పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటి వరకు మీరు జరిగినవన్నీ సాగుతున్నాయేమో, హిందువు జాగృతమవుతున్నాడు. ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే తీరుతాడు. ప్రశ్నలకి సమాధానం రాకపోతే సమాధానానికి వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. మేడం, దీనిలో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఒక సవాల్ చేయడం జరిగింది మనకి. దాంట్లో వీడియో ప్రూఫ్ కానీ లేకపోతే ఏదైనా ఉంది అని అంటే మేము బహిరంగంగా అమ్మవారి గోదావరి నదిలో స్నానం చేసి మేము ఆ పచ్చి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి
ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. సో దీని గురించి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన హిందూ బంధువులు లక్షలాది మంది చూస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాంట్లో చూసిన తర్వాత? ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నేను చెప్తున్నాను, బాసర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, అమ్మవారు చదువుల తల్లి మాత్రమే కాదు, జ్ఞాన సరస్వతి మాత్రమే కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది లేకపోతే ఈ రోజు మీరు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. ఆమె ఎంతో మంది ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆమె కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు ఈ పిల్లవాడు ప్రాణాలకి తెగించి, ఆ పిల్లవాడికి ఏం అవసరం అండి అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడిలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరి కోసం బయట పెట్టాడు? ఆ పిల్లాడికి ఏమన్నా ఆస్తులు పాస్తులు వస్తాయా? లేకపోతే ఆ పిల్లాడికి ఏమన్నా పేరు ప్రతిష్టలు వస్తాయా? పేరు ప్రతిష్టలు రావండి. ఇలాంటి వాటిల్లో ప్రాణాంతకమైనటువంటి ఆ భ్రాంతులకి గురి చేసేటటువంటి థ్రెట్స్ వస్తాయి. మీకు ఆ సంగతి తెలుసో లేదు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి, అరే అమ్మవారికి ఈ విధమైనటువంటి అవమానం జరుగుతుంది, ఇక్కడ కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అతను ఇంత కష్టపడి ఈ ఎపిసోడ్ చేసి సాక్ష్యాలు మీ ముందు పెడితే బాసర ప్రజలు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కాపాడేటటువంటి మీ అమ్మవారి పట్ల అక్కడ మహా అయితే దుర్మార్గులు ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారండి? ప్రభుత్వంలో ఉన్నారా? ఆ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఎవరండి? మీరు కాదా? ప్రశ్నించే హక్కు మీకు లేదా? మాట్లాడితే కేసులు పెడతారా? మా మీద కూడా ఉన్నాయి బోల్డన్ని కేసులు. మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చచ్చేదాకా పోరాడతాం, చచ్చేంత వరకు పోరాడతాం. ఎందుకు పుట్టాము అనేది కాదు, ఏ కారణంతో చచ్చిపోయినాం అనేటటువంటిదే మనం ప్రతి ఒక్క హిందువు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చెడ్డవాడి యొక్క దుర్మార్గము ఎంత భయంకరమైనదో మంచివాడి యొక్క చేతగానితనం అంతకంటే భయంకరమైనటువంటిది. ఈ రోజు గనక మీరు మేల్కొని వీటన్నిటిని తిప్పి కొట్టకపోతే, ఇది ఒక్కటే కాదు, బాసర్లో ఇంకా చాలా జరుగుతున్నాయి. నాకు చాలా మంది పంపించారు సాక్ష్యాధారాలతో సహా. అక్కడ నడిపేటటువంటి హోటల్స్, అక్కడ నడిపేటటువంటి లాడ్జులు, ఆ లాడ్జుల్లో ఉన్నటువంటి ఓఏ రూముల్లో జరిగేటటువంటి తతంగాలు, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ప్రక్షాళన జరిగే తీరుతుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధమైనటువంటి స్థితిలో ఒక ప్రవాహంలాగా వచ్చి ముంచెత్తుతుందో అక్కడ నడుపుతున్నటువంటి నిర్వాహకులకి హెచ్చరిక అనుకోండి, లేదంటారా ముందు జాగ్రత్త అనైనా అనుకోండి. దయచేసి చెప్తున్నాను, ఇన్నాళ్ల వరకు ఎవడేం చేసినా నడిచింది. హిందువు ఓపికగా భరించి కూర్చొని ఉన్నాడు. ఈ రోజు హిందువు యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని దాటేటటువంటి సిచ్యుయేషన్ లో ఒక్కొక్క సైనికుడై ముందుకొస్తున్నాడు. దయచేసి బాసర్లో ఉన్న మీరు మాత్రమే బాసర్ని కాపాడుతూ, మీ యొక్క అకృత్యాలని కాపాడడానికి మీ యొక్క గవర్నమెంట్ మీకుందేమో, కానీ అమ్మవారిని కాపాడడానికి అఖండ భారతంలో ఉన్న ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అక్కడికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం చేయించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆమె మహిమగలదని, అలాగే ఆమె విద్యను ప్రసాదిస్తుంది అని మీరు అక్కడికి వెళ్ళారు. ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ఫస్ట్ అది తెలుసుకోండి. ఆ అక్షరాభ్యాసం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, చేయించుకున్నటువంటి వాళ్ళు, కొన్ని తరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంచెమైనా జ్ఞానం ఉంటే, ఆ తల్లి ఇచ్చింది అని మీరు ఫీల్ అయితే, ఈ సిగ్నేచర్ స్టూడియో ఏదైతే స్ట్రింగ్ ఆపరేషన్ చేసిందో, నిజంగా అది చూస్తే నాకే అసలు కడుపులో బాధ సుళ్ళు తిరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తప్పు దేవాలయాల శాఖ వాళ్ళదో, లేకపోతే తాకిన వాడిదో, లేకపోతే దాన్ని వెనకేసుకొస్తున్న వాడిదో కాదు. అక్కడ అంతమంది భక్తులు వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి ఆ యొక్క చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని పొందేటటువంటి భక్తులు ఎంత స్వార్థపరులు. కేవలం ఛార్జీలు పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ వస్తుంటే, మీకు మాత్రం అమ్మవారు జ్ఞానం ఇచ్చేయాలి, మీ పిల్లలకి చదువులు ఇచ్చేయాలి, మీ పిల్లల్ని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలి. గొప్పవాళ్ళగా తీర్చిదిద్దినటువంటి మీ పిల్లలు నోరు మూసుకొని ఇలాంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు జరుగుతున్నా మూసుకొని కూర్చోవాలి అని మీరు మౌనం చెప్తుంది. ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళినటువంటి ఆ అమ్మ మీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారో, ఆ అమ్మకి ఏం కావాలో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద లేదా? ఎవరండి? నేను గత కనీసం ఒక 1 వీక్ నుంచి ఏమో నేను చూస్తున్నాను కదా, అక్కడ ఎవరన్నా భక్తులు రియాక్ట్ అవుతారేమో,
భక్తులు వస్తారేమో, నోరు మెదుపుతారేమో, దీన్ని ఖండిస్తారేమో అని చూస్తుంటే అరే ఎవడో రావాలి, ఏదో చేయాలి, ఇంత జడ పదార్థాలు ఏంటయ్యా మీరు, నాకు అర్థం కాక అడుగుతాను. ఇవాళ ఆ అమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి హోటల్లో కూర్చొని మందు కొట్టారు, రేపొద్దున నీ ఇంటి ముందు కూర్చొని బల్లేసుకుని మందు కొట్టిన రోజున ఆ రోజు గగ్గోలు పెడదు గాని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నేనేమైపోవాలి, నా సాంప్రదాయం ఏమైపోవాలి, ఈ దౌర్జన్యాలను ఎవరది కట్టాలి అని నీ దగ్గరికి వచ్చిన రోజున మాట్లాడడానికి నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మవారికి జరిగితేనే మాట్లాడడానికి నీ నోరు పెగల్లేదు. ఇంత స్వార్థమా? నువ్వు హిందువేనా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఆ అమ్మవారు అక్కడ ఉండబట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఆ అమ్మవారు అక్కడ ప్రతి ఇంటిని కాపాడుతుంది, ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నటువంటి ఆ శక్తి ఏ విధమైనటువంటి సమస్యల్ని ఈ రోజు ఎదుర్కొంటుందో దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయినటువంటి హిందువులారా, అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాలకి కారణము కేవలము మీ మౌనం అనుకోండి, మీ చేతగానితనం అనుకోండి. మేడం, దీనిలో ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు చిట్ట చివరి కార్యకర్త నుంచి మనకి ఎంతమందిని చూసినా కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్మీ సోల్జర్ని మనం ఎట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలా చూస్తే మనకి ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో మనకు అట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఈ తప్పుల్ని కప్పుపుచ్చడానికి అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ లీడర్, లోకల్ లీడర్, అతను ఒక మండల అధ్యక్షుడు సాయినాథ్ అని, ఇదంతా తెలిసి ఇదంతా చూసి అమ్మవారు చూస్తున్నారనే ఒక భయం లేకుండా వాళ్ళు ఇక్కడ తప్పే జరగలేదు, ఒకే బియర్ బాటిల్ గోదావరి నదిలో కొట్టుకొని వచ్చింది, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేవాలయాల్ని కావచ్చు, మన ధర్మాన్ని కాపాడుతుంది బీజేపీ అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ విషయం విన్న తర్వాత? ఆయనకి నేనేం చెప్పట్లేదండి, నేనేం చెప్పను. ఎందుకనంటే అమ్మవారు చెప్తుంది. బికాస్ బీజేపీ అనేటటువంటి దాంట్లో ఆయన ఉన్నాడు తప్పితే ఆయనలో బీజేపీ లేదు. ఎగ్జాక్ట్లీ. బీజేపీ పార్టీలో ఆయన ఉన్నాడు, పదవి కోసం ఉన్నాడో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దందాలు చేసుకోవడానికి ఉన్నాడు. బీజేపీలో ఆయన ఉన్నాడు తప్ప ఆయనలో బీజేపీ లేదు. బీజేపీ ఉండి ఉన్నట్టయితే ఈ దరిద్రమైనటువంటి మాట మాట్లాడుతూ గోదావరి నుంచి కొట్టుకొచ్చినటువంటి బాటిల్ గట్టెక్కి హోటల్లోకి వచ్చిందా అండి? మాట్లాడడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నారు మిస్టర్? మీరు ఎవరు ఏ మాట మాట్లాడినా యావత్ ప్రపంచం చూస్తుందని అర్థం చేసుకోండి. కేవలం చిన్న చితక ఈ రోజు చెప్తున్నాను కదా, హిందువులు ఎంత చైతన్యం అయ్యారు అనంటే దేవాలయాలకు కానీ దేవతలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి అపవిత్రత జరిగింది అనంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తున్నాము, మేము కూడా చూస్తున్నాము. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఒక మండలాధ్యక్షుడు ఏం మాట్లాడాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి? ముందు దాన్ని ఖండించాలి. గోదాట్లో బీర్ బాటిల్ కొట్టుకురావడం ఒకటే కొట్టుకొచ్చిందా? రోజు కొట్టుకురావా అంటే ఒకళ్ళే తాగారా? ఏం మాట్లాడుతున్నారు? పార్టీల నీడన చేరి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా రేపొద్దున జనం ఎలా గుర్తిస్తారు? ఒకవేళ మీరు అక్కడ ఉన్నా మీ చర్యలన్నిటినీ ఎండగట్టి బీజేపీ పార్టీని అలర్ట్ చేయడానికి ఈ రోజు మీడియా సిద్ధంగా ఉంది. ఎవరు కూడా అంత తేలిగ్గా లేరు. దయచేసి మిస్టర్ మీరు ఎవరైతే ఉన్నారో మిస్టర్ సాయి, మీ వర్డ్స్ ని విత్డ్రా చేసుకోండి. అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి అమ్మవారి పట్ల జరుగుతున్నటువంటి ఆ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అకృత్యాలు మొత్తాన్ని మీరు అరికడతారా, అడ్డుకుంటారా, లేకపోతే మమ్మల్ని అందరినీ కలిసి అక్కడికి రమ్మనమంటారా? చెప్పండి. ఎందుకనంటే ఎక్కడ ఉన్నారు అమ్మవారు? మీ బాసర్ని అమ్మ మొగుడు సొమ్ము కాదు, లేకపోతే పెద్దమ్మ గుడి అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ము కాదు. దేవత, హిందూ దేవుళ్ళు, హిందువు ఎక్కడున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. హిందువులు ఎక్కడున్నా కూడా ఆ దేవతల సంతతే. ఆ అమ్మవార్లకు గాని అయ్యలకు గాని ఏదైనా జరిగినా ఏ మూల ఉన్నా హిందువు అక్కడికి వచ్చే తీరుతాడు. పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటి వరకు మీరు జరిగినవన్నీ సాగుతున్నాయేమో. హిందువు జాగృతమవుతున్నాడు, ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే తీరుతాడు. ప్రశ్నలకి సమాధానం రాకపోతే సమాధానానికి వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. మేడం, దీనిలో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఒక సవాల్ చేయడం జరిగింది మనకి. దాంట్లో వీడియో ప్రూఫ్ కానీ లేకపోతే ఏదైనా ఉంది అని అంటే మేము బహిరంగంగా అమ్మవారి గోదావరి నదిలో స్నానం చేసి
మేము ఆ పచ్చి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసామని చెప్పారు. సో దీని గురించి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన హిందూ బంధువులు లక్షలాది మంది చూస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాంట్లో చూసిన తర్వాత? ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నేను చెప్తున్నాను, బాసర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, అమ్మవారు చదువుల తల్లి మాత్రమే కాదు, జ్ఞాన సరస్వతి మాత్రమే కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది లేకపోతే ఈ రోజు మీరు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. ఆమె ఎంతో మంది ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆమె కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు ఈ పిల్లవాడు ప్రాణాలకి తెగించి, ఆ పిల్లవాడికి ఏం అవసరం అండి అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడిలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరి కోసం బయట పెట్టాడు? ఆ పిల్లాడికి ఏమైనా ఆస్తులు పాస్తులు వస్తాయా? లేకపోతే ఆ పిల్లాడికి ఏమన్నా పేరు ప్రతిష్టలు వస్తాయా? పేరు ప్రతిష్టలు రావండి. ఇలాంటి వాటిల్లో ప్రాణాంతకమైనటువంటి ఆ భ్రాంతులకి గురి చేసేటటువంటి థ్రెట్స్ వస్తాయి. మీకు ఆ సంగతి తెలుసోలేదు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి, అరే అమ్మవారికి ఈ విధమైనటువంటి అవమానం జరుగుతుంది, ఇక్కడ కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అతను ఇంత కష్టపడి ఈ ఎపిసోడ్ చేసి సాక్ష్యాలు మీ ముందు పెడితే బాసర ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కాపాడేటటువంటి మీ అమ్మవారి పట్ల అక్కడ మహా అయితే దుర్మార్గులు ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారండి? ప్రభుత్వంలో ఉన్నారా? ఆ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఎవరండి? మీరు కాదా? ప్రశ్నించే హక్కు మీకు లేదా? మాట్లాడితే కేసులు పెడతారా? మా మీద కూడా ఉన్నాయి బోళ్ళన్ని కేసులు. మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చచ్చేదాకా పోరాడతాం, చచ్చేంత వరకు పోరాడతాం. ఎందుకు పుట్టాము అనేది కాదు, ఏ కారణంతో చచ్చిపోయినాం అనేటటువంటిదే మనం ప్రతి ఒక్క హిందువు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చెడ్డవాడి యొక్క దుర్మార్గము ఎంత భయంకరమైనదో మంచివాడి యొక్క చేతగానితనం అంతకంటే భయంకరమైనటువంటిది. ఈ రోజు గనక మీరు మేల్కొని వీటన్నిటిని తిప్పి కొట్టకపోతే, ఇది ఒక్కటే కాదు, బాసర్లో ఇంకా చాలా జరుగుతున్నాయి. నాకు చాలా మంది పంపించారు సాక్ష్యాధారాలతో సహా. అక్కడ నడిపేటటువంటి హోటల్స్, అక్కడ నడిపేటటువంటి లాడ్జులు, ఆ లాడ్జుల్లో ఉన్నటువంటి ఓఏ రూముల్లో జరిగేటటువంటి తతంగాలు, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ప్రక్షాళన జరిగే తీరుతుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధమైనటువంటి స్థితిలో ఒక ప్రవాహంలాగా వచ్చి ముంచెత్తుతుందో అక్కడ నడుపుతున్నటువంటి నిర్వాహకులకి హెచ్చరిక అనుకోండి, లేదంటారా ముందు జాగ్రత్త అనైనా అనుకోండి. దయచేసి చెప్తున్నాను, ఇన్నాళ్ల వరకు ఎవడేం చేసినా నడిచింది. హిందువు ఓపికగా భరించి కూర్చొని ఉన్నాడు. ఈ రోజు హిందువు యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని దాటేటటువంటి సిచ్యుయేషన్ లో ఒక్కొక్క సైనికుడై ముందుకు వస్తున్నాడు. దయచేసి బాసర్లో ఉన్న మీరు మాత్రమే బాసర్ని కాపాడుతూ, మీ యొక్క అకృత్యాలని కాపాడడానికి మీ యొక్క గవర్నమెంట్ మీకుందేమో, కానీ అమ్మవారిని కాపాడడానికి అఖండ భారతంలో ఉన్న ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. హిందువులు ఎంత చైతన్యం అయ్యారు అనంటే, దేవాలయాలకు కానీ దేవతలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి అపవిత్రత జరిగింది అనంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తున్నాము, మేము కూడా చూస్తున్నాము. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఒక మండలాధ్యక్షుడు ఏం మాట్లాడాలి? ఎంత బాధ్యతగా మాట్లాడాలి? ముందు దాన్ని ఖండించాలి. గోదాట్లో బీర్ బాటిల్ కొట్టుకురావడం ఒకటే కొట్టుకొచ్చిందా? రోజు కొట్టుకురావా అంటే ఒకళ్ళే తాగారా? ఏం మాట్లాడుతున్నారు? పార్టీల నీడన చేరి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా రేపొద్దున జనం ఎలా గుర్తిస్తారు? ఒకవేళ మీరు అక్కడ ఉన్నా మీ చర్యలన్నిటినీ ఎండగట్టి బీజేపీ పార్టీని అలర్ట్ చేయడానికి ఈ రోజు మీడియా సిద్ధంగా ఉంది. ఎవరు కూడా అంత తేలిగ్గా లేరు. దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో మిస్టర్ సాయి, మీ వర్డ్స్ ని విత్డ్రా చేసుకోండి. అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి అమ్మవారి పట్ల జరుగుతున్నటువంటి ఆ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అకృత్యాలు మొత్తాన్ని మీరు అరికడతారా, అడ్డుకుంటారా, లేకపోతే మమ్మల్ని అందరినీ కలిసి అక్కడికి రమ్మనమంటారా? చెప్పండి. ఎందుకనంటే ఎక్కడ ఉన్నారు అమ్మవారు? మీ బాసర్ని అమ్మ మొగుడు సొమ్ము కాదు, లేకపోతే పెద్దమ్మ గుడి అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ము కాదు. దేవత, హిందూ దేవుళ్ళు, హిందువు ఎక్కడున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. హిందువులు ఎక్కడున్నా కూడా ఆ దేవతల సంతతే. ఆ అమ్మవార్లకు గాని అయ్యలకు గాని ఏదైనా జరిగినా ఏ మూల ఉన్నా హిందువు అక్కడికి వచ్చే తీరుతాడు. పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటి వరకు మీరు జరిగినవన్నీ సాగుతున్నాయేమో,
హిందువు జాగృతమవుతున్నాడు. ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే తీరుతాడు. ప్రశ్నలకి సమాధానం రాకపోతే సమాధానానికి వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. మేడం, దీనిలో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఒక సవాల్ చేయడం జరిగింది మనకి. దాంట్లో వీడియో ప్రూఫ్ కానీ లేకపోతే ఏదైనా ఉంది అని అంటే మేము బహిరంగంగా అమ్మవారి గోదావరి నదిలో స్నానం చేసి మేము ఆ పచ్చి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసామని చెప్పారు. సో దీని గురించి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన హిందూ బంధువులు లక్షలాది మంది చూస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాంట్లో చూసిన తర్వాత? ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నేను చెప్తున్నాను, బాసర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, అమ్మవారు చదువుల తల్లి మాత్రమే కాదు, జ్ఞాన సరస్వతి మాత్రమే కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది లేకపోతే ఈ రోజు మీరు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. ఆమె ఎంతో మంది ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆమె కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు ఈ పిల్లవాడు ప్రాణాలకి తెగించి, ఆ పిల్లవాడికి ఏం అవసరం అండి? అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడిలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరి కోసం బయట పెట్టాడు? ఆ పిల్లాడికి ఏమైనా ఆస్తులు పాస్తులు వస్తాయా? లేకపోతే ఆ పిల్లాడికి ఏమన్నా పేరు ప్రతిష్టలు వస్తాయా? పేరు ప్రతిష్టలు రావండి. ఇలాంటి వాటిల్లో ప్రాణాంతకమైనటువంటి ఆ భ్రాంతులకి గురి చేసేటటువంటి థ్రెట్స్ వస్తాయి. మీకు ఆ సంగతి తెలుసోలేదు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి, అరే అమ్మవారికి ఈ విధమైనటువంటి అవమానం జరుగుతుంది, ఇక్కడ కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అతను ఇంత కష్టపడి ఈ ఎపిసోడ్ చేసి సాక్ష్యాలు మీ ముందు పెడితే బాసర ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కాపాడేటటువంటి మీ అమ్మవారి పట్ల అక్కడ మహా అయితే దుర్మార్గులు ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారండి? ప్రభుత్వంలో ఉన్నారా? ఆ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఎవరండి? మీరు కాదా? ప్రశ్నించే హక్కు మీకు లేదా? మాట్లాడితే కేసులు పెడతారా? మా మీద కూడా ఉన్నాయి బోల్డన్ని కేసులు. మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చచ్చేదాకా పోరాడతాం. చచ్చేంత వరకు పోరాడతాం. ఎందుకు పుట్టాము అనేది కాదు, ఏ కారణంతో చచ్చిపోయినాం అనేటటువంటిదే మనం ప్రతి ఒక్క హిందువు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చెడ్డవాడి యొక్క దుర్మార్గము ఎంత భయంకరమైనదో మంచివాడి యొక్క చేతగానితనం అంతకంటే భయంకరమైనటువంటిది. ఈ రోజు గనక మీరు మేల్కొని వీటన్నిటిని తిప్పి కొట్టకపోతే, ఇది ఒక్కటే కాదు, బాసర్లో ఇంకా చాలా జరుగుతున్నాయి. నాకు చాలా మంది పంపించారు సాక్ష్యాధారాలతో సహా. అక్కడ నడిపేటటువంటి హోటల్స్, అక్కడ నడిపేటటువంటి లాడ్జులు, ఆ లాడ్జుల్లో ఉన్నటువంటి ఓఏ రూముల్లో జరిగేటటువంటి తతంగాలు, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ప్రక్షాళన జరిగే తీరుతుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధమైనటువంటి స్థితిలో ఒక ప్రవాహంలాగా వచ్చి ముంచెత్తుతుందో అక్కడ నడుపుతున్నటువంటి నిర్వాహకులకి హెచ్చరిక అనుకోండి, లేదంటారా ముందు జాగ్రత్త అనైనా అనుకోండి. దయచేసి చెప్తున్నాను, ఇన్నాళ్ల వరకు ఎవడేం చేసినా నడిచింది. హిందువు ఓపికగా భరించి కూర్చొని ఉన్నాడు. ఈ రోజు హిందువు యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని దాటేటటువంటి సిచ్యుయేషన్ లో ఒక్కొక్క సైనికుడై ముందుకు వస్తున్నాడు. దయచేసి బాసర్లో ఉన్న మీరు మాత్రమే బాసర్ని కాపాడుతూ, మీ యొక్క అకృత్యాలని కాపాడడానికి మీ యొక్క గవర్నమెంట్ మీకుందేమో, కానీ అమ్మవారిని కాపాడడానికి అఖండ భారతంలో ఉన్న ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మవారి టెంపుల్లో ఉన్నటువంటి హోటల్లో కూర్చొని మందు కొట్టారు. రేపొద్దున నీ ఇంటి ముందు కూర్చొని బల్లేసుకొని మందు కొట్టిన రోజున ఆ రోజు గగ్గోలు పెడదు గాని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నేనేమైపోవాలి, నా సాంప్రదాయం ఏమైపోవాలి, ఈ దౌర్జన్యాలను ఎవరది కట్టాలి అని నీ దగ్గరికి వచ్చిన రోజున మాట్లాడడానికి నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మవారికి జరిగితేనే మాట్లాడడానికి నీ నోరు పెగల్లేదు. ఇంత స్వార్థమా? నువ్వు హిందువేనా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఆ అమ్మవారు అక్కడ ఉండబట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఆ అమ్మవారు అక్కడ ప్రతి ఇంటిని కాపాడుతుంది, ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నటువంటి ఆ శక్తి ఏ విధమైనటువంటి సమస్యల్ని ఈ రోజు ఎదుర్కొంటుందో దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయినటువంటి హిందువులారా, అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాలకి కారణము కేవలము మీ మౌనం అనుకోండి, మీ చేతగానితనం అనుకోండి. మేడం, దీనిలో ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు చిట్ట చివరి కార్యకర్త నుంచి మనకి ఎంతమందిని చూసినా కూడా వాళ్ళ
దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్మీ సోల్జర్ మనం ఎట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలా చూస్తే మనకి ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో మనకు అట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఈ తప్పుల్ని కప్పుపుచ్చడానికి అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ లీడర్, లోకల్ లీడర్, అతను ఒక మండల అధ్యక్షుడు సాయినాథ్ అని, ఇదంతా తెలిసి ఇదంతా చూసి అమ్మవారు చూస్తున్నారనే ఒక భయం లేకుండా వాళ్ళు ఇక్కడ తప్పే జరగలేదు, ఒకే బియర్ బాటిల్ గోదావరి నదిలో కొట్టుకొని వచ్చింది, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దేవాలయాల్ని కావచ్చు, మన ధర్మాన్ని కాపాడుతుంది బీజేపీ అని మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ విషయం విన్న తర్వాత? ఆయనకి నేనేం చెప్పట్లేదండి, నేనేం చెప్పను. ఎందుకనంటే అమ్మవారు చెప్తుంది. బికాస్ బీజేపీ అనేటటువంటి దాంట్లో ఆయన ఉన్నాడు తప్పితే ఆయనలో బీజేపీ లేదు. ఎగ్జాక్ట్లీ. బీజేపీ పార్టీలో ఆయన ఉన్నాడు, పదవి కోసం ఉన్నాడో లేకపోతే అక్కడ ఉన్నటువంటి దందాలు చేసుకోవడానికి ఉన్నాడు. బీజేపీలో ఆయన ఉన్నాడు తప్ప ఆయనలో బీజేపీ లేదు. బీజేపీ ఉండి ఉన్నట్టయితే ఈ దరిద్రమైనటువంటి మాట మాట్లాడుతూ గోదావరి నుంచి కొట్టుకొచ్చినటువంటి బాటిల్ గట్టెక్కి హోటల్లోకి వచ్చిందా అండి? మాట్లాడడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. ఎవరు మాట్లాడుతున్నారు మిస్టర్? మీరు ఎవరు ఏ మాట మాట్లాడినా యావత్ ప్రపంచం చూస్తుందని అర్థం చేసుకోండి. కేవలం చిన్న చితక ఈ రోజు చెప్తున్నాను కదా, హిందువులు ఎంత చైతన్యం అయ్యారు అనంటే దేవాలయాలకు కానీ దేవతలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి అపవిత్రత జరిగింది అనంటే మాలాంటి వాళ్ళం కూడా గమనిస్తున్నాము, మేము కూడా చూస్తున్నాము. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఒక మండలాధ్యక్షుడు ఏం మాట్లాడాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి? ముందు దాన్ని ఖండించాలి. గోదాట్లో బీర్ బాటిల్ కొట్టుకురావడం ఒకటే కొట్టుకొచ్చిందా? రోజు కొట్టుకురావా అంటే ఒకళ్ళే తాగారా? ఏం మాట్లాడుతున్నారు? పార్టీల నీడన చేరి వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా రేపొద్దున జనం ఎలా గుర్తిస్తారు? ఒకవేళ మీరు అక్కడ ఉన్న మీ చర్యలన్నిటినీ ఎండగట్టి బీజేపీ పార్టీని అలర్ట్ చేయడానికి ఈ రోజు మీడియా సిద్ధంగా ఉంది. ఎవరు కూడా అంత తేలిగ్గా లేరు. దయచేసి మిస్టర్ మీరు ఎవరైతే ఉన్నారో మిస్టర్ సాయి, మీ వర్డ్స్ ని విత్డ్రా చేసుకోండి. అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను అనుసరించి అక్కడ జరుగుతున్నటువంటి అమ్మవారి పట్ల జరుగుతున్నటువంటి ఆ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అకృత్యాలు మొత్తాన్ని మీరు అరికడతారా, అడ్డుకుంటారా, లేకపోతే మమ్మల్ని అందరినీ కలిసి అక్కడికి రమ్మనమంటారా? చెప్పండి. ఎందుకనంటే ఎక్కడ ఉన్నారు అమ్మవారు? మీ బాసర్ని అమ్మ మొగుడు సొమ్ము కాదు, లేకపోతే పెద్దమ్మ గుడి అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ము కాదు. దేవత, హిందూ దేవుళ్ళు, హిందువు ఎక్కడున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. హిందువులు ఎక్కడున్నా కూడా ఆ దేవతల సంతతే. ఆ అమ్మవార్లకు గాని అయ్యలకు గాని ఏదైనా జరిగినా ఏ మూల ఉన్నా హిందువు అక్కడికి వచ్చే తీరుతాడు. పిచ్చి మాటలు ఇప్పటి వరకు మీరు జరిగినవన్నీ సాగుతున్నాయేమో, హిందువు జాగృతమవుతున్నాడు. ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే తీరుతాడు. ప్రశ్నలకి సమాధానం రాకపోతే సమాధానానికి వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. మేడం దీనిలో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఒక సవాల్ చేయడం జరిగింది మనకి. దాంట్లో వీడియో ప్రూఫ్ కానీ లేకపోతే ఏదైనా ఉంది అని అంటే మేము బహిరంగంగా అమ్మవారి గోదావరి నదిలో స్నానం చేసి మేము ఆ పచ్చి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. సో దీని గురించి మీకు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన హిందూ బంధువులు లక్షలాది మంది చూస్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాంట్లో చూసిన తర్వాత? ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నేను చెప్తున్నాను, బాసర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, అమ్మవారు చదువుల తల్లి మాత్రమే కాదు, జ్ఞాన సరస్వతి మాత్రమే కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది లేకపోతే ఈ రోజు మీరు ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు కాదు. ఆమె ఎంతో మంది ద్వారా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆమె కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ స్టూడియో ఇప్పుడు ఈ పిల్లవాడు ప్రాణాలకి తెగించి ఆ పిల్లవాడికి ఏం అవసరం అండి అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడిలో ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరి కోసం బయట పెట్టాడో ఆ పిల్లాడికి ఏమన్నా ఆస్తులు పాస్తులు వస్తాయా? లేకపోతే ఆ పిల్లాడికి ఏమన్నా పేరు ప్రతిష్టలు వస్తాయా? పేరు ప్రతిష్టలు రావండి. ఇలాంటి వాటిల్లో ప్రాణాంతకమైనటువంటి ఆ భ్రాంతులకి గురి చేసేటటువంటి థ్రెట్స్ వస్తాయి. మీకు ఆ సంగతి తెలుసో లేదు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి అరే అమ్మవారికి ఈ విధమైనటువంటి అవమానం జరుగుతుంది, ఇక్కడ కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని అతను ఇంత కష్టపడి ఈ ఎపిసోడ్ చేసి సాక్ష్యాలు మీ ముందు పెడితే బాసర ప్రజలు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని కాపాడేటటువంటి మీ అమ్మవారి పట్ల అక్కడ మహా అయితే దుర్మార్గులు ఎంతమంది ఉన్నారండి?
ఓ 10 మంది ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారండి? ప్రభుత్వంలో ఉన్నారా? ఆ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఎవరండి? మీరు కాదా? ప్రశ్నించే హక్కు మీకు లేదా? మాట్లాడితే కేసులు పెడతారా? మా మీద కూడా ఉన్నాయి బోళ్ళన్ని కేసులు. మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చచ్చేదాకా పోరాడతాం. చచ్చేంత వరకు పోరాడతాం. ఎందుకు పుట్టాము అనేది కాదు, ఏ కారణంతో చచ్చిపోయినాం అనేటటువంటిదే మనం ప్రతి ఒక్క హిందువు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చెడ్డవాడి యొక్క దుర్మార్గము ఎంత భయంకరమైనదో మంచివాడి యొక్క చేతగానితనం అంతకంటే భయంకరమైనటువంటిది. ఈ రోజు గనక మీరు మేల్కొని వీటన్నిటిని తిప్పి కొట్టకపోతే, ఇది ఒక్కటే కాదు, బాసర్లో ఇంకా చాలా జరుగుతున్నాయి. నాకు చాలా మంది పంపించారు సాక్ష్యాధారాలతో సహా. అక్కడ నడిపేటటువంటి హోటల్స్, అక్కడ నడిపేటటువంటి లాడ్జులు, ఆ లాడ్జుల్లో ఉన్నటువంటి ఓఏ రూముల్లో జరిగేటటువంటి తతంగాలు, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ప్రక్షాళన జరిగే తీరుతుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధమైనటువంటి స్థితిలో ఒక ప్రవాహంలాగా వచ్చి ముంచెత్తుతుందో అక్కడ నడుపుతున్నటువంటి నిర్వాహకులకి హెచ్చరిక అనుకోండి, లేదంటారా ముందు జాగ్రత్త అనైనా అనుకోండి. దయచేసి చెప్తున్నాను, ఇన్నాళ్ల వరకు ఎవడేం చేసినా నడిచింది. హిందువు ఓపికగా భరించి కూర్చొని ఉన్నాడు. ఈ రోజు హిందువు యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని దాటేటటువంటి సిచ్యుయేషన్ లో ఒక్కొక్క సైనికుడై ముందుకొస్తున్నాడు. దయచేసి బాసర్లో ఉన్న మీరు మాత్రమే బాసర్ని కాపాడుతూ, మీ యొక్క అకృత్యాలని కాపాడడానికి మీ యొక్క గవర్నమెంట్ మీకుందేమో, కానీ అమ్మవారిని కాపాడడానికి అఖండ భారతంలో ఉన్న ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి.